నమస్తే, వెల్కమ్ టు ద పాయింట్. ఎస్ఎల్బీసీ టెర్మినల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఎడమవైపు సొరంగం 14 కిలోమీటర్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 50 మంది కార్మికులు సొరంగంలో పనిచేస్తూ ఉండగా అకస్మాత్తుగా పైకప్పు కూలి మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. 42 మంది బయటకు రాగా ఇంకా 8 మంది చిక్కుకుపోయారు. ప్రమాదంపై స్పందించిన మాజీ మంత్రి కేటీఆర్ పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని అన్నారు. సుంకిసాలలో రీటైనింగ్ వాల్ కూలిన ఘటన మరొక ముందే రాష్ట్రంలో మరో దుర్ఘటన జరగటం కాంగ్రెస్ సర్కార్ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మనతో పాటు జాయిన్ అయ్యారు బండారు రామ్మోహన్ గారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ రామ్మోహన్ గారు. నమస్తే అండి. రామ్మోహన్ గారు నమస్కారం. నమస్తే అండి. అసలు ఈ ప్రమాదానికి కారణాలు ఏంటండి? దీనికి ఏమైనా నిర్దిష్టమైన ప్రాథమిక అవగాహనకి ఏమైనా వచ్చారా? శాంతి గారు, ఎప్పుడైనా సరే ఏ ప్రమాదాన్నైనా సరే మనం వాళ్ళ ప్రమాదంలో ఉంటే ఎట్లా ఆదుకుందామని చూడాలి తప్ప ప్రతిపక్షానికి బాధ్యత ఉంది, అధికార పక్షానికి బాధ్యత ఉంది. ఎందుకంటే కేటీఆర్ గారు విమర్శ అర్థరైతే అంటున్నారు. అక్కడ 8 మంది ప్రాణాలు పోతుంటే వాళ్ళకి ఈ ప్రభుత్వాన్ని విమర్శించుకుని కూర్చోవడం ఏంటిది? తప్పు కదా. ఏదైనా సరే ప్రమాదం జరిగింది. 50 మందిలో 8 మంది చిక్కున్నారు. అందులో 2 ఇంజనీర్లు ఉన్నారు, 2 సూపర్వైజర్లు అంటున్నారు, కార్మికులు అంటున్నారు. అక్కడ ప్రాణాలు పోతుంటే గతంలో సుంకిసాలలో జరిగింది, ఇప్పుడు ఇది జరిగింది కనుక మీ వైఫల్యం అని ఇప్పుడు మేడిగడ్డ కుంకుమాటకు ఇది వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు లెక్క కదా. ఎప్పుడు కూడా రాజకీయాలు చేయాలి, తప్పదు. కానీ రాజకీయాలు ప్రాణాలకు మీదకి వచ్చినప్పుడు ప్రాణాలు పోతుంటే ఈ రాజకీయం చేయడం సరైనది కాదంటున్నాడు. ఏదైనా సరే ప్రభుత్వం చేసింది తప్ప కరెక్టా అంటే ముఖ్యమంత్రి పోయి టర్నల్ దగ్గర కూర్చుంటాడా? వైఫల్యం అంటే ఎట్లా వైఫల్యం? ఒక రకంగా మనకు మేడిగడ్డ కుంగడానికి కేసీఆర్ గారిని ఎంత బాధ్యత చేయడం తప్పు, ఇది కూడా అంతే తప్పు అంటున్నారు. మనం అనుకోని సాంకేతిక లోపంగానే చూడాలంటారు రామ్మోహన్ గారు. ఇది అనుకోని సాంకేతిక లోపంగానే చూడాలి. ప్రమాదాన్ని ప్రమాదంగా చూద్దామా, లేకుంటే దాన్ని ప్రమోదంగా భావించి మన ఇష్టం ఉన్నట్టు రాజకీయ తీర్మానాలు చేద్దామా అంటున్నాడు. తప్పు అంటున్నాడు. ఇప్పుడు ఇల్లుగా ఒకటి ఏడుస్తుంటే ఇంకో రకంగా ఇంకోటి ఏడుతుండట, అట్లా ఉన్నది తప్పు కదా అంటున్నాను. ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి పర్యవేక్షణలో జరగదు. విధాన నిర్ణయాల్లో ముఖ్యమంత్రి ఏం తప్పు నిర్ణయం తీసుకుంటే తప్పు అంటే చేద్దాం. కానీ ముఖ్యమంత్రి మీదకి అక్కడి ప్రమాదానికి ఏంటి, ముఖ్యమంత్రికి సంబంధం ఏంటిది? ఇప్పుడు సాంకేతిక నిపుణులు ఉంటారు, టెన్నెల్ నడుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే 5 ఏళ్ల ఇప్పుడు బీఆర్ఎస్ వైఫల్యమే కదా ఇది. 5 ఏళ్ల నుంచి ఎక్కువ పని జరగలే అక్కడ. నేను అక్కడికి వెళ్ళేవాడిని చెప్తున్నాను. నేను సాంకేతికంగా తెలిసిన వాడిని, గతంలో ఇంజనీర్లతో వెళ్ళేవాడిని. ఆ టన్నెల్ పనులు గత 5 ఏళ్ళుగా ఆగిపోయినాయి. శ్రవతి గారు, ఆగిపోయిన పనులు మంచి చూడటం మళ్ళీ మొదలు పెట్టారు. గతంలో దక్షిణ తెలంగాణకు అన్యాయం జరిగింది, మేము చేస్తాం, మేము ఉద్ధరిద్దామని మొదలు పెట్టారు. తప్పు కాదంటున్నాను. ఇప్పుడు అక్కడెవడు తిరుమల నెయ్యి కల్తీ కదా జగన్మోహన్ రెడ్డి కూర్చోవాలి, లేకుంటే చంద్రబాబు నాయుడు కూర్చోవాలని ఎంత తప్పు, ఇది కూడా అంతే అంటున్నాను. ముఖ్యమంత్రుల స్థాయిలో ముఖ్యమంత్రులు పోయి టన్నెల్ దగ్గర కూర్చోరు కదా ప్రమాదం జరగకుండా. కాకతాళీయంగా ప్రమాదం జరిగింది. ప్రమాదం ఎందుకు జరిగింది, సాంకేతికంగా ఏ ఇబ్బందులు వచ్చినాయి, ఎట్లా పోయింది అనేది తేల్చేది రేపు పొద్దున. కానీ అక్కడ 8 మంది మన టన్నెల్లో కార్మికులు, ఇతర సిబ్బంది, ఇంజనీర్లు చిక్కిపోయిన వాళ్ళని అందరూ ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ ప్రాతిపదికను వాళ్ళు రక్షించే ప్రయత్నం చేయాలి అని మాట్లాడదామా? లేకపోతే ముఖ్యమంత్రులు నెట్టేసి చావు మన ఇల్లు కాల్చుంటే చలి కాల్చుకుందామా? తప్పు కదా అంటున్నాను నేను. అంటే ఇప్పుడు ప్రమాదానికి కాకతీయంగా జరిగింది. ఇలాంటి ప్రాజెక్టులకు భద్రతా ప్రమాణాలను ఏ విధంగా పాటించాలి రామ్మోహన్ గారు? ఇప్పుడు దాని గురించి చాలా పెద్ద చరిత్ర ఉంది ఆ టన్నెల్ గురించి. ఎందుకంటే గతంలో టన్నెల్ బోరింగ్ మిషన్ ఇది కాకుండా వేరే ఇప్పుడు యాక్చువల్ గా కృష్ణానది నుంచి పైకి నీళ్లు తెచ్చే క్రమంలో టన్నెల్ బోరింగ్ మిషన్ రోజుకు 2 మీటర్లే తొలుస్తుంది. ఇది వేరే, ఇది మనుషులు పనిచేస్తున్నారు. 2 మీటర్లు తొలుచుకుంటూ బోరింగ్ మిషన్ అందులోకి వెళ్ళిపోయింది. మళ్ళీ వెనక్కు రాదు, ముందుకు పోలేదు, మిగిలిపోయింది. ఇప్పుడు అట్లా చాలా సాంకేతిక పొరపాట్లు జరుగుతాయి. ఇప్పుడు కాదు, అది కాంగ్రెస్ హయాంలో మొదలైంది. అది టన్నెల్స్ వేరే పని. ఇది కూడా అంతే కదా. 5 ఏళ్ల నుంచి పనులు జరగలేదు. మీరు ఒక మాట చెప్తారు, సాంకేతికంగా మనకు ఐడియా ఉంటది ఏంటంటే పైనుంచి ఇప్పుడు నీళ్లు కిందికి సింక్ అయ్యి, అంటే టన్నెల్ అనేది భూమి లోపల భూగర్భంలో తీస్తున్నారు కదా, పైనుంచి నీళ్లు సింక్ అయ్యి నీళ్లు కిందికి జాలువారకుండా పైన సిమెంట్ లైనింగ్ వేస్తారు. ఆ సిమెంట్ లైనింగ్ పెచ్చులు ఊసిపోయి అక్కడి నుంచి మొత్తం బ్లాక్ అయిపోయింది. అంటే వాళ్ళు ఉన్న దిక్కు అటేమో సొరంగం పూర్తి కాలేదు, అటు పక్కనేమో మొత్తం మూసుకొనే ఉంటది. ఇటుపక్క వాళ్ళు వెనక్కి రావాలంటే
సొరంగం కూలి ఆ మట్టి అందులో ఇరుక్కపోయారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే దాదాపు ఉదయం అంటే తెల్లారి దాదాపు 11-12 గంటలు అయిపోయింది ఇప్పటికే. ఈ 12 గంటల క్రితం జరిగిన తర్వాత ఊపిరాడక చనిపోయినని అనుకుంటున్నాను నేను. అది ఆల్మోస్ట్ ఆల్ మనము ఫిక్స్ చేసుకున్నట్టు లెక్క. కనుక సాంకేతికమైన పొరపాటు కూడా అనడానికి వీల్లేదు. ముందుకు వెళ్ళిపోతున్నారు, వెనక కూలిపోయింది, ఎవరైనా ఏం చేయలేరు కదా. అంటే రామ్మోహన్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు నీటి ఒత్తిడి లాంటి సమస్య ముందుగానే అధికారులు కానీ లేకపోతే ఇంజనీర్స్ కానీ అంచనా వేయలేదా? ఉంటారమ్మా, భూమి అన్ని పొరలు ఒకే విధంగా ఉంటాయి. నీరు అనేది పారతలేవు అందులో. పైనుంచి భూమి పొరల నుంచి నీళ్లు సింక్ కాకుండా ఒక్కొక్క మీటర్ పోయినా కొద్ది పైన సిమెంట్ లైనింగ్ చేసుకుంటూ వస్తారు చుట్టూ కూడా. అంటే చాలా దళసరిగా చేస్తారు. ఒకవేళ ఏదైనా పెద్ద ప్రమాదం జరిగినా కూడా జరగకుండా దాన్ని కాంక్రీట్ సిమెంట్ వేసుకుంటూ చేసుకొని వస్తారు. అట్లా చేసే దాంట్లో పైనుంచి అంటే ఈ భూమి ఒత్తిడి వరకు మనకు ఆ భూమి పొరలు కూడా ఒక్క తీరు ఉండవు కదా. జారిది నేను సాంకేతికంగా అంతకంటే ఎక్కువ చెప్పలేను. కానీ ఒక్క ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం మీద చనిపోయిన ప్రజల పట్ల, చనిపోయిన ఇంజనీర్ల పట్ల మనం సానుభూతి చూపెడదామా, లేకపోతే ఎదురు ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేద్దామంటున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నాను, మేడిగడ్డ గుండువాడు కేసీఆర్ ఎట్లా కారణం కాదో ఇక్కడ ఈ దానికి రేవంత్ రెడ్డి కూడా కారణం కాదు కదా అంటున్నాను. పర్యవేక్షణ లోపం అయితే కనిపిస్తోంది కదండి. కాదు, నేనేమంటా అది కూడా కాదు. పర్యవేక్షణ లోపం అంటే 50 మంది కార్పొరేట్ లోపలికి వెళ్ళారు, వెనుక కూలిపోతుందని ఎవరు ఊహిస్తారమ్మా? ఏమంటున్నాను, చాలా ఇది దుర్మార్గం. అంటే పర్యవేక్షణ లోపం అంటే జరిగినట్టు చూడాలి, ఎక్కడ ఇంతకు ఉంది ఎక్కడ తక్కువ. సిమెంట్ లైనింగ్ అయిన దగ్గర కూలింగ్ అంటున్నారు. సిమెంట్ లైనింగ్ ఆల్రెడీ అయిపోయింది. అదిగాక ఇప్పుడు పని ప్రారంభించి 2 నెలలకు 2 నెలలు కూడా కాలేదు. అంతకుముందు 5 ఏళ్ల క్రితం ఆగిపోయింది. మరి వెనక కూలిందా? పాత పనులు కూలినాయా, కొత్త పనులు కూలినాయా? పాత పనులు కూలినాయి అనుకోండి, మరి ఎవరి లోపం అంటారు? గతంలో కేసీఆర్ ప్రభుత్వం అందామా? కాదు కదా అంటున్నా. 5 ఏళ్ల నుంచి ఆగిపోయిన పనిలో కొంత ఇంజనీర్లు చూడాలి ఎక్కడ. అంటే మీరు అన్నట్టు గవర్నమెంట్ ని విమర్శించడం పక్కన పెడితే, అంటే ఎక్కడ లోపం జరిగింది, ఎక్కడ పర్యవేక్షణ లోపం అన్నదంటే పోనీ అది కూడా పక్కన పెడితే ఎలాంటి ప్రమాణాలు పాటించాలి, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న విషయంలో మాత్రం గట్టిగానే సమీక్షించవలసిన అవసరం ఉంది కదండి. మొత్తం మీద బాధ్యత లేకుండా ఎప్పుడు ఉండదు. ఏమంటున్నాను, ఇంజనీర్లు చూసుకుంటారు, వీళ్ళు చూసుకుంటారు. అంతేందుకు ఒక్కొక్క నెలలు చాలా సార్లు గుర్తుంటాయి మీకు. మన దగ్గర మన సింగరేణి బొగ్గర్లలో నేను లోపలికి వెళ్ళేవాడిని కూడా చెప్తున్నాను. అంటే సింగరేణి బొగ్గర్లు ప్రతి ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమా, ప్రకృతి వైపరీత్యం కాదా? ఒక్కోసారి భూమిలో భూకంపాలు వస్తుంటాయి, చిన్న చిన్న అదునుడు ఉంటే కూడా మట్టి పోవచ్చు. మనం మామూలుగా పునాదులు తీస్తుంటే చనిపోయిన సందర్భాలు చూసినాం కదా సవంతి గారు కదా. పెద్ద పెద్ద మన బిల్డింగ్ల కోసం పెద్ద పునాది తీస్తారు, మధ్యన మొత్తం అంతా ఖాళీ ఒక 4 మీటర్లు 5 మీటర్లు 6 మీటర్లు లోతు తీస్తారు. మట్టి పిల్లలు కూలి చనిపోయిన సందర్భాలు లేవంటారా? అందుకనే దీన్ని కేవలం ఎదుటి పార్టీ మీద లేకుంటే ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసే రాజకీయ కోణం వద్దు అంటున్నాను నేను. సాంకేతికంగా ఏం జరిగిందో ఇంజనీర్లు దొరుకుతారు, ఇక్కడ ఏం జరిగిందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళారు. అతీతాన్ని ప్రభుత్వం మీద విమర్శించడం సరిగా కాదంటున్నాను. ఇంకా ప్రాణాలు పోతుంటుంటే అక్కడ ప్రాణాలు పోతుంటే వీళ్ళు రాజకీయ విమర్శ చేయడం ఏంది? రైట్ రామ్మోహన్ గారు.